ఇలా ఉన్న ఫ్లాట్ ఇమేజ్కి డాడ్జ్ అండ్ బర్న్ ఎఫెక్ట్ ఎలా యాడ్ చేయాలో ఈ వీడియోలో చూద్దాం. ముందుగా సబ్జెక్ట్ లేయర్ పైన న్యూ లేయర్ అయితే తీసుకోవాలి. కంట్రోల్ షిఫ్ట్ ఎన్ నొక్కితే కొత్త లేయర్ అనేది ఓపెన్ అవుతుంది. దానికి డాడ్జ్ అని రీనేమ్ అయితే చేసుకోండి. న్యూ లేయర్ని అయితే సెలెక్ట్ చేసుకొని షిఫ్ట్ F5 అయితే క్లిక్ చేయండి. ఫిల్ అనేది ఓపెన్ అవుతుంది. కంటెంట్స్ లో 50% గ్రే అనేది సెలెక్ట్ చేసుకోండి. లేయర్ యొక్క బ్లెండింగ్ మోడ్ వచ్చి సాఫ్ట్ లైట్ లో అయితే పెట్టుకోవాలి. అదే లేయర్ ని కంట్రోల్ J తో అయితే కాపీ చేసుకోవాలి. దానికైతే బర్న్ అండ్ రీనేమ్ అయితే చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి సబ్జెక్ట్ లేయర్ని అయితే క్లిక్ చేసి ఛానల్స్లోకి అయితే వెళ్ళాలి. ఛానల్స్లోకి వెళ్ళినాక కింద సెలెక్షన్ అనే ఆప్షన్ ఉంటుంది, దాన్ని అయితే క్లిక్ చేసుకోండి. సబ్జెక్ట్లో ఉన్న హైలైట్స్ని అయితే సెలెక్ట్ అవుతాయి. డాడ్జ్ లేయర్ని అయితే సెలెక్ట్ చేసుకొని సాఫ్ట్ బ్రష్ అయితే తీసుకొని ఫ్లో వచ్చేసి 10% అయితే పెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి సెలెక్టెడ్ లేయర్స్లో అయితే బ్రష్ అయితే చేసుకోవాలి. బర్న్ లేయర్ అయితే సెలెక్ట్ చేసుకొని కంట్రోల్ షిఫ్ట్ I అయితే క్లిక్ చేస్తే ఎన్వో సెలెక్షన్ అయితే అవుతుంది. సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా నాన్ సెలెక్టెడ్ ఏరియాస్ లో అయితే బ్లాక్ ని అయితే రబ్ చేసుకోండి. బ్రష్ చేశాక కంట్రోల్ పట్టుకొని రెండు లేయర్లను అయితే సెలెక్ట్ చేసి కంట్రోల్ G అయితే క్లిక్ చేయండి. గ్రూప్ అయితే అవుతాయి. ఇప్పుడైతే గ్రూప్ చేసిన లేయర్ ని క్లిక్ చేసుకొని మీకు ఎఫెక్ట్ ని ఎలా కావాలో అలా ఒపాసిటీని అయితే అడ్జస్ట్ చేసుకోండి. వీడియో కానీ ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే మన పేజ్ ని అయితే ఫాలో చేయండి. థ్యాంక్ యూ.